పెహల్గాంలో టెర్రరిస్ట్ అటాక్ జరగడం మనందరికీ తెలిసిందే. దీని మీద మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుని ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళందరినీ తప్పించుకోకుండా ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ మట్టుపెట్టడం అనే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం బిజీగా ఉంది. అలాగే పాకిస్తాన్ మీద ఏ విధంగా మనం తిరిగి గట్టి సమాధానం చెప్పాలన్న దాని మీద కూడా కసరత్తు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ మధ్యలో చాలా సీనియర్ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ జనరల్ జీడి బక్షి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు కేంద్ర ప్రభుత్వం మీద. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020 నుంచి కూడా త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్లన్నీ ఆపేశారు. సైన్యంలో రిక్రూట్మెంట్లు చేయట్లేదు, డబ్బులు తక్కువగా ఉన్నాయన్న వంకపెట్టి రిక్రూట్మెంట్లన్నీ ఆపేశారు. దానివల్ల దేశవ్యాప్తంగా సెక్యూరిటీ తగ్గిపోయింది అనేది జనరల్ జీడి బక్షి చేసిన తీవ్రమైన ఆరోపణ. జనరల్ జీడి బక్షి ఆరోపణ చేశారంటే దాన్ని చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మిలిటరీ వ్యవహారాల్లో చాలా అనుభవజ్ఞుడు జీడి బక్షి గారు. ఇవాళ మనకి పార్టీలతో సంబంధం లేదు, కానీ అతను ఒకవేళ బీజేపీని టార్గెట్ చేశాడని మీరు అనుకుంటే అది పొరపాటు. కానీ అతను మాట్లాడింది కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో లోపాలు ఏంటి అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. సో 2020 నుంచి అంటే ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాల నుంచి మిలిటరీ రిక్రూట్మెంట్ ఆగిపోయిందంటే ఎన్ని వేల మంది తగ్గిపోయారు అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. వాళ్ళందరూ కనుక ఉంటే కనుక ఇంకా మనకి ఎంత అడ్వాంటేజ్ అయ్యి ఉండేది అనేది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన అంశం. జీడి బక్షి గారు చెప్పిన విషయాన్ని చాలా సీరియస్గా ఆలోచించాలి. ఇది కాకుండా ఆయన చెప్పిన ఇంకొక చాలా కీలకమైన విషయం ఏంటంటే 180,000 మంది ఆఫీసర్లని వేరే కీలకమైన ప్రాంతాల్లోంచి తీసేసి ఎక్కడికో పంపించారు, వేరే వేరే ప్రాంతాల్లో రిక్రూట్మెంట్ చేశారు అనేది ఆయన చేసిన ఇంకొక తీవ్రమైన ఆరోపణ. 180,000 మంది ఆఫీసర్లు అంట. 180,000 మంది ఆఫీసర్లని కీలకమైన ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు ఎందుకు పంపించాల్సి వచ్చింది, ఎలా జరిగింది, ఇదంతా ఏం జరుగుతోంది, అసలు మిలిటరీలో ఏం జరుగుతోంది, త్రివిధ దళాల్లో ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు జనరల్ జీడి బక్షి చెప్పిన ఈ వాస్తవాల తర్వాత చాలా సీరియస్గా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మిలిటరీకి సంబంధించిన కానీ లేదంటే సెక్యూరిటీకి సంబంధించిన కానీ ఎక్కడన్నా లోటుపాట్లు చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయని దీన్ని బట్టి అర్థమవుతోంది. వాటన్నిటినీ కూడా ఇమీడియట్గా పరిష్కారం చేయకపోతే చాలా పెద్ద మూల్యాన్ని మనం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే మనం 27 మంది అమాయకులైన భారతీయుల్ని, అందులోనూ హిందువుల్ని పోగొట్టుకున్నాం. ఈసారి చంపింది కూడా మతం ఆధారం చేసుకుని చంపారు. చంపిన వాళ్ళు కూడా ముస్లిమేతరులు మాత్రమే చంపారు. సో ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో త్రివిధ దళాలు చాలా సమర్థవంతంగా పనిచేయాల్సిన పరిస్థితుల్లో 180,000 మంది ఆఫీసర్లని ఎక్కడెక్కడో రిక్రూట్ చేయడం ఏంటి, అవసరమైన చోట కాకుండా ఎక్కడెక్కడో రిక్రూట్ చేయడం ఏంటి, తర్వాత గత 5 సంవత్సరాల్లోనూ మిలిటరీలోనూ మిగతా చోట్ల రిక్రూట్మెంట్లు సైన్యం పరంగా రిక్రూట్మెంట్లు చేయకపోవడం ఏంటి, ఈ 2 అంశాలని ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ 2 అంశాల మీద చాలా సీరియస్గా మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక పరిష్కారాన్ని కనుక్కుని ఇమీడియట్గా ఆ రిక్రూట్మెంట్లన్నింటినీ కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ చేసి ఆఫీసర్లను కూడా సరైన చోట్ల సరైన ఆఫీసర్లని రిక్రూట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతోంది. జనరల్ జీడి బక్షిని కనుక తక్కువ అంచనా వేసి ఎవరన్నా ఊరికే నోటికొచ్చినట్టు మాట్లాడతాం, అతను ఏదో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాడనో మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాడు, ఇట్లాంటివన్నీ పిచ్చి ఆలోచనలతోటి జనరల్ జీడి బక్షిని వ్యతిరేకిద్దామని ఎవరన్నా ప్రయత్నం చేస్తే అది వాళ్ళ మూర్ఖత్వమే తప్ప ఆయన దేశభక్తుడు. అలాంటి దేశభక్తుల్ని మనం అవమానించడం తప్పు. ఇందులో ఉన్న వాస్తవాలు ఎంత, ఆ వాస్తవాలని ఒకవేళ నిజంగా అన్ని వాస్తవాలు అయితే వాటిలో మనం పరిష్కారాలు లోపాలు ఎక్కడ ఉన్నాయి వాటిని గ్రహించి పరిష్కరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతోంది. ఆయన ఒక టార్చ్ లైట్ వేసాడు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయనేది ఒక టార్చ్ లైట్ వేసాడు. వాటిని గుర్తించి ఆ లోపాలని పరిష్కరించుకుంటే కనుక మన దేశమే రక్షణపరంగా బలీయం అవుతుంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.